వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సంతోష్ వ్లాగ్స్. ఈ రోజు వీడియో వచ్చేందంటే మనం ప్రతిరోజు మాత్రం పట్నంలోనే ఉంటుంటాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్రాఫిక్, ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ నుంచి మనం చాలా అది ఉంటుంది. అందుకనే ఈ రోజు మేము హైదరాబాద్ పట్నం వదిలేసి ఒక్కరోజు టూర్ కోసం మేము పల్లెటూరు ప్రాంతంకి వెళ్ళాము. మాకు చాలా హ్యాపీ వేసింది. అక్కడ అందమైన ప్రకృతి, ఒకవైపు పంట చేను, మరోవైపు మంచి మంచి గుట్టలు, అసలు ఆ థ్రిల్లే నేను చెప్పలేను. ఈ వీడియో మీరు చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గో వీడియో. కటినా పల్లె కల ఎందువాయే, నేను చూద్దామన్నా కళ్ళ కానరాదాయే. ఎనకటినా పల్లె కల ఎందువాయే, నేను చూద్దామన్నా కళ్ళ కానరాదాయే. కురిసేటి వానల్లో తడిసి ముద్దయి ఒట్లు ఓరాలు చెక్కేరు ముద్దుగా, కొర్రు గుట్టు కల జోడెట్లతో జోరు గోసులే వెట్టి పనులు చేస్తారు. నారి మనులంతా నడు మంచితే సాలు నారు వీకి నాటు వేయంగా. శంకర భగవంత ఓ దేవని ఎదలోన దేవుణ్ణి ఏలుకుందురు. ఒయ్యారంగా ఉయ్యాల పాటలు విన సొంపుగా ఆడి పాడేది. పని పాటలు జాడలేదాయే, పల్లె వదిలి వలసల్లివాయే. కూలి పనుల కాలం చల్లిపాయే, కూడుగుడ్డ మాకు ఎంత కరువైపాయే. ఎనకటిన పల్లె కల ఎందువాయే, నేడు చూద్దామన్నా కళ్ళ కానరాదాయే. ఆనాడు ఏ ఇంట పెళ్లి జరిగిన గాని గౌరవంగా మత్తు గమ్మత్తుగుండేది. తల్లిదండ్రి పెళ్లి సంబంధము చూస్తే సచ్చినట్టు మచ్చి సంబూరపడుదురు. ఇవేమి రోజులు పాడు బీడుగాను, సినిమాల చిత్రమో చదువు విచిత్రమో. పట్టుమని 10 ఏళ్ళు నిండి ఉంటాయో లేదో లాగుతాడు గడువాడు లవ్వాని అంటాడు. వాయి వరిసే ఉంటే ఆ రోజుల్లో సాటు మాటు సరసమాడేది. లోకమంతా చెడిపాయే చూడు, అక్క సెల్లాని వర్షమి లేదు. గౌరవానికి పట్టెను బూజు, సాంప్రదాయము మారెను రోజు. ఎనకటిన పల్లె కల ఎందువాయే, నేను చూద్దామన్నా కళ్ళ కానరాదాయే. మేలైన రోజులు ఏలైపోయినాయి, మేడి పండు లాంటి రోజులే వచ్చినాయి. ఏ మందు లేకుండా పంటలే పండేది, ఏమి తిన్నా తిండి పుష్టిగా ఉండేది.
పాలీసు వేసిన సన్న బియ్యం బువ్వ ఉప్పుతో 9 వేసి వండిన కూర ఎంత తిన్నా గాని ఎట్లా ఉన్నా గాని ఎప్పుడు తనువులో ఏదొక్క రోగము ఏనుగంత ఆకారమున్నా ఏమి శతగాని తనువులాయే తాత ముత్తాతల నాటి బలము వినరాదాయ గంభీర స్వరము ఎనకటి నా పల్లెకర ఎందువాయే నేడు చూద్దామన్నా కళ్ళ కానరాదాయే అత్తింటి కోడలు రాని మారానైన ఊరికో పల్లెకో బయలెల్లే ముందు అత్త మామల కళ్ళు ముక్కి దీవెన పొంది ఇరుగు పొరుగోళ్లకు చెప్పి బయలెల్లేది భర్త అత్త మావంటే భయం ఉండేది మంచాల మీదికి కంచం అందించేది అత్త మామ భర్త అంటే జడుపు లేదు ఈనాటి రోజుల్లో భర్తన్నదే లేదు పెద్ద మర్యాద లేదాయే సొంత అన్న దమ్ములకు పడదాయే తాతల నాటి నీతి లేదాయే అందుకేమో కాలం గిట్లాయే చేసే తప్పులకు అద్దు లేదాయే బుద్ధి తీరా బతుకుల బువ్వాయే ఎనకటి నా పల్లెకర ఎందువాయే నేడు చూద్దామన్నా కళ్ళ కానరాదాయే జడివాన ముసురుకు చెరువు కుంటలు నిండి వాగు వంకలు వర్రెలు వరద వారితే జాలర్లు వర్రెల జాడలు వట్టేది పుట్ట నడుముకు గట్టి చేపలా వట్టేది వరద తగ్గిందంటే ఎదురెక్కి చేపల కొట్టి కావడి గట్టి ఎత్తుకొని వద్దురు పడుకున్న మెలుకున్న పని పాటలు ఉన్న కమ్మాని రోజులు కలలోకి వస్తాయి గుర్తుకొస్తే గుండెలవు సిపాయే ఆ రోజులు ఏమైపాయే పల్లెలన్నీ వల్ల కాడాయే పాత పద్ధతి మచ్చు లేదాయే సింధు కథల కనువిందు లేదాయే డూప్లికేటు సినిమాల మోజాయే ఎనకటి నా పల్లెకర ఎందువాయే నేడు చూద్దామన్నా కళ్ళ కానరాదాయే సజ్జలు సామాలు పచ్చొన్న కొర్రలు చెరువు కుంటల్లోన కాసేటి దుసవన్లు ప్రకృతి ఇచ్చిన పల్లె తల్లి పంట తినని వారుండరు ఆనాడు ఏ ఇంట పెంట చెన్నంగి తెల్లెర్ర గొగ్గుర్ర దెంపి అడికెల పెట్టి పొయ్యి మీద ఉడికిచ్చి ఉప్పు కారం ఉల్లి గడ్డేసి నూరితే ఉడుకు పువ్వల తక్కు కమ్మంగా ఉండేది 80 ఏళ్ళ